ఓం నమ శివాయ. మనము నయనార్ చరిత్రను చూస్తున్నాం కదా. 63 మంది నయనార్లలో ఈయల్పహ నయనార్ గారు ఇంకొకరు అనమాట. అయితే ఈ నయనార్లు అనగానే మనకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది అంటున్నారు, వీళ్ళందరూ పరమశివ భక్తులే. ఇంకా శివభక్తికి ఒక హద్దు అనేది ఉండదు, దానికి ఒక ఏదో ఇలా చేయాలి అలా చేయాలని ఉండదు. ఇంకా ఈయన స్టోరీ వింటే మాత్రము ఒక మానవ సహజ ప్రవృత్తికి విరుద్ధంగా ప్రవర్తించాడంటారనమాట. ఏదో ఇలా చేశారు అన్నంత వరకు బాగుంటుంది, కానీ ఇది చాలా మనకి విచిత్రంగా ఉంటుంది ఈయన స్టోరీ వింటే మాత్రం. సో అలా ఈయన ప్రసిద్ధి చెందారన్నమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే పరమేశ్వరుని అత్యంత నమ్మకంతో విశ్వసిస్తారు. వీళ్ళకి ఇంకా ఎంతో నమ్మకం అనమాట. ఎదురుగుండా ఏం జరుగుతున్నా సరే, ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా, వేరే వాళ్ళ ప్రాణాలు తీయాల్సి వచ్చినా, ఏ జరుగుతున్నా ఆ భగవంతుని లీల అని, లేకపోతే ఎందులోంచైనా సరే ఆ భగవంతుడే నన్ను బయటకు లాగుతాడు అని అంత నమ్మకంతో వాళ్ళు చేసుకుంటూ వెళ్తారనమాట. అలాంటి స్టోరీ ఈరోజు మనం చూద్దాము. ఆయన పేరు ఈయల్పహ నాయనార్ అనమాట. అయితే ఈయనకి మామూలుగా ఏం అలవాటు ఉండేదంట, ఎవరు ఏం అడిగినా సరే ఆయన ఇచ్చేస్తారు. ఆ ఇవ్వడానికి కూడా ఒక రూల్ ఎలా అంట, అది ఇవ్వడానికి తన ప్రాణాలు ఇవ్వాలని వచ్చినా, లేకపోతే వేరే వాళ్ళ ప్రాణాల మధ్యలో తీయాల్సి వచ్చినా, ఏది చేసినా సరే ఎవరన్నా అడిగారంటే ఆయన ఇవ్వాల్సిందే. సో ఎట్టి పరిస్థితుల్లో ఇస్తారనమాట. ఏదో మనము ఒక కర్ణుడి తర్వాత ఈయన మనకు గుర్తొస్తారనమాట. అంటే కొంత హద్దు వరకు ఏదో ఉన్నది ఇవ్వగలిగినంత సరుకు ఇస్తే ఒకలా ఉంటుంది, కానీ దాన్ని మించిపోయి కొన్ని చేసిన వాళ్ళే కదా ఇలా చరిత్రలో నిలిచిపోతూ ఉంటారు. సో ఈయన విషయంలో ఏం జరిగిందో చూద్దాం మనము. అంతలాగా ఈయన ఉంటూ ఉంటారు కదా. ఈయన ప్రవర్తన ఎలా ఉంటుందంటే అందరి తలల్లో నాలుకలాగా ఉంటూ ఉండేవారు అనమాట. అందుకని ఎవరైనా ఏమైనా అడుగుతూ ఉండేవారు, ఈయన అలా ఇస్తూనే ఉంటూ ఉండేవారు. ఇది చూసేసరికి మామూలుగా ఈయన శివభక్తుడు కదా, మహాశివభక్తుడు. సో అయ్య వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఒకరోజు అయ్యవారికి అనిపించింది ఈయనని గురించి కూడా జనానికి తెలిసేటట్టు ఏదో చేయాలని అనుకున్నారనమాట. అందుకని ఆయన ఏం చేశారు, ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చారనమాట. ఒకరోజు వీళ్ళ ఇంటికి వచ్చారు. వచ్చి అన్నారు, నేను విన్నాను ఎవరికి ఏం అడిగినా సరే, అది కూడా శివభక్తులు కనుక ఏమైనా అడిగితే మీరు ఖచ్చితంగా ఇస్తారంట కదా అని. అంటే ఈయన అంటారు, బ్రాహ్మణ నేను ఖచ్చితంగా ఇస్తాను స్వామి, మీరు ఏం కావాలో అడగండి అని. అంటే ఈయన అంటారు, నువ్వు ఇస్తానని చెప్తేనే నేను అడుగుతాను, మళ్ళీ అడిగాక నేను ఇవ్వను అది ఇది అంటావేమో. అంటే లేదు స్వామి ఖచ్చితంగా నేను ఇస్తాను, నేను నా దగ్గర ఉన్న లేకపోతే నేను ఇవ్వగలిగిన స్తోమత నాకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఏది అడిగినా ఇస్తాను అని. లోపల మళ్ళీ ఈయన అమ్మో ఏం అడుగుతారో, అంటే నేను ఇవ్వలేంది లేకపోతే నా దగ్గర లేనిది నాకు పాసిబిలిటీ ఉంటుందో ఉండదో, ఆయనకి ఇవ్వగలనో లేదో అని ఈయన తపంచంతూ ఉంటారు ఆయన అడిగే పద్ధతిని బట్టి. అయితే ఆయన ఏం అడుగుతారు, నేను మీ ఆవిడని చూశానయ్యా, ఆవిడ చాలా అందంగా ఉంది, ఆవిడ మీద మోజుగా ఉంది, నాకు మీ ఆవిడని నాకు ఇచ్చేస్తావా అని అడుగుతారు. అడగని ఈయన అంతేనా స్వామి, ఇంకా నయ్యో నేను భయపడుతున్నాను ఇందాక నుంచి మీరు ఏం అడుగుతారో, మళ్ళీ అది నేను ఇవ్వగలనో లేదో, లేకపోతే మళ్ళీ ఎక్కడి నుంచి తేవాలి ఎలా తేవాలని నేను మదన పడుతున్నాను, ఇంతేనా, సరే మావాడినే కదా తీసుకుని వెళ్ళండి అంటాడు. ఆయన ఆశ్చర్యపోతారు, ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడని. అందరిలోకి మళ్ళీ వాళ్ళ ఆవిడని అంటారనమాట, ఇంకో ఈయన బ్రాహ్మణులు అడుగుతున్నారు నిన్ను, సో వాళ్ళకి నేను ఇచ్చి పంపిస్తున్నాను అంటే. ఆమె లోపల ఏమనుకుంటుందంటే, సరే దేవుడు మన ఇలా పరీక్ష పెడుతున్నాడేమో అని. ఎందుకంటే అంత ఈజీ కాదు కదా, ఇంకో వేరే పరపురుషుడు వచ్చి అడిగాడు అంటే, భర్త ఇచ్చారు అంటే ఆమె అసలు ఎంత స్థాయిలో ఉందో. అందుకని ఆమె ఏదో భర్త మీద కోపగించుకోవడం, వచ్చిన బ్రాహ్మణుడి మీద కోపగించుకోవడం చేయకుండా వెంటనే ఆమెకి ఏమనిపించిందంటే శివలీలేమో అనిపించింది. సరే స్వామివారు నన్ను ఇంత కఠోర పరీక్ష పెడుతున్నారేమో, ఎందుకంటే ఇక్కడ భర్త ఇక్కడ ఒక్కరికి ఇచ్చేశారు, ప్రమాణం చేశారు ఆయన, నేను ఏదడిగితే అది ఇస్తానని చెప్పారు. ఆయన అలాగే పాపం ఎప్పుడు ఏ దానమైనా చేస్తూ ఉంటారు. మరి ఈరోజు కాదు అంటే ఈవిడ వలన ఆ భర్త చేసే ఆ దానానికి ఒక అడ్డు కలుగుతుంది కదా, అది చేయడం కూడా మళ్ళీ అదొక తప్పుగా ఉంటుంది. అందుకని ఆమె కాస్త బాధపడుతున్నా అక్కడ ఏం చేస్తుందంటే, భర్తకి ఎటువంటి కళంకం కలగకూడదు కాబట్టి సరే స్వామి నేను వెళ్తాను ఆయనతో అని ఒప్పుకుంటుందన్నమాట. ఒప్పుకుంటే అప్పుడు ఆయన వచ్చి ఆ బ్రాహ్మణులు అంటారు, స్వామి అంగో మా ఆవిడ కూడా ఒప్పుకుంది, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఏ మాత్రం మేమేదో
కష్టపడో దిగులు పడుతున్న మీకు ఇవ్వడం లేదు, మనస్ఫూర్తిగా నేను ఇస్తున్నాను, ఆమె కూడా మనస్ఫూర్తిగానే మీతో వస్తుంది అని చెప్తారు. చెప్తే ఆ బ్రాహ్మణుడు అంటాడు, సరే బాగుందయ్యా, ఇద్దరు ఒప్పుకున్నారు, బాగానే ఉంది, కానీ మీ బంధువులు ఉంటారు కదా, నేను ఇప్పుడు మీ ఆవిడని అలా తీసుకెళ్తూ ఉంటే ఆ బంధువులందరూ మధ్యలో వచ్చి నన్ను ఏమన్నా చంపితే లేకపోతే నన్ను కొడితే నా పరిస్థితి ఏంటి, నాకు కష్టం కదా, నేను ఎలా తీసుకెళ్ళగలను, నాకు రక్షణ లేదు కదా అంటారు. అంటే అప్పుడు మళ్ళీ ఈయల్భార ఏమంటారు, అంతేనా, ఇంతోటి దానికి ఏంటి స్వామి మీరు భయపడుతున్నారు, నేను ఉన్నాను కదా, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను కదా, ఊరి పొలిమేరల వరకు తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ వదిలి అప్పుడే నేను వెనక్కి వస్తానని చెప్పి ఈయన కత్తులు కటారాలు అన్నీ పట్టుకొని ఆయన కూడా వెనకాల బయలుదేరుతారు. అయితే నిజంగానే ఈ విషయము జనాలకు తెలిస్తే బంధువులు అంటారు, ఇదేం పని రా బాబు, ఇలా చేస్తే ఏదో వంశానికి ఒక కళంకం వస్తుంది కదా, భార్యను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అప్పచెప్పడం ఏమిటి, అసలు ఏమన్నా సరి అయిన పని చేస్తున్నావా అని చెప్పి వాళ్ళు తగాదాగా దిగుతూ ఉంటారు. ఇటువైపు ఏల్పర్ని, ఇటువైపు ఆ పండితుని కూడా తిడుతూ ఉంటారు, నీకేమన్నా బుద్ధి ఉందా, ఇది అసలు అడగాల్సిన పని అని. అంటే ఇంకా బ్రాహ్మణుడు ఏదో భయపడిపోతూ, అయ్య బాబాయ్ ఎల్బ, నాకు భయం వేస్తుంది, వీళ్ళు ఏమన్నా నన్ను చంపేస్తారో ఏమిటో, నువ్వు నన్ను కాపాడవయ్యా అండి. అంటే లేదు స్వామి నేను చూస్తానని. అంతలోకి వాళ్ళ ఆవిడని కూడా అంటారన్నమాట, నాకు ఎందుకో భయం వేస్తుంది, వీళ్ళు నన్ను ఏమన్నా కొడతారో చంపేస్తారో అంటే అప్పుడు ఆవిడ అంటుంది, లేదు స్వామి మీరు భయపడాల్సిన అవసరం లేదు, నా భర్త ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఇంత కూడా అపకారం కలగకుండా ఖచ్చితంగా నన్ను మీకు అప్పచెప్తారు, ఆ నమ్మకం ఉంచండి అని ఆమె కూడా చెప్తుంది. ఇంక ఇలా కాదు అని చెప్పేసి ఈ హెల్పరు ఇంకా వాళ్ళతో గొడవలు కూడా కాకుండా తన దగ్గర ఉన్న కత్తి తీసి అందరినీ చంపేస్తాడనమాట. చంపితే ఇంకా బ్రాహ్మణ్కి ఏం అర్థం కాదు, ఏంటి ఇంతలాగా అని చెప్పేసి లోపల అనుకుంటారు. సరే ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఆ పొలిమేర వరకు వదిలేసి మళ్ళీ ఈయన వెనక్కి తిరిగి కూడా చూడరు. అక్కడ అయ్యో నా భార్యని కదా ఇచ్చాను, ఎంతో కొంత మరి ఎమోషనల్ టచ్ అయి ఉంటాయి కదా, ఎంతో కొంత తన భార్యను వదలడం అనేది ఎంత బాధగా ఉంటుంది. అయినా సరే ఒక్కసారి కూడా ఆ వెనక్కి తిరిగి ఆమెను చూడరు అనమాట. చూడకుండా ఆయన వస్తూ ఉంటే మళ్ళీ వెనక్కి నుంచి వినపడుతుంది ఈ అల్పహాని, ఇదేంట్రా బాబు మళ్ళీ ఏమైంది, జాగ్రత్తగానే వదిలి వచ్చాను కదా అని వెనక్కి తిరిగేసరికి అక్కడ బ్రాహ్మణుడు ఏముండడు, కేవలం వాళ్ళ ఆవిడొక్కడే ఉంటుంది. ఇదేంటి అని చెప్పేసి మళ్ళీ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా శివుడు, పార్వతి వాళ్ళు నంది మీద వచ్చి వాళ్ళకి ప్రత్యక్షంగా వాళ్ళ దర్శనం ఇస్తారనమాట. ఇచ్చేసరికి ఆ స్వామిని చూసేసరికి ఈ అల్ఫాకి ఇంకా ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి, స్వామి మీరేనా ఇంత చేసిందని. అప్పుడు ఏ బంధువులైతే వీళ్ళని అడ్డగించారో వాళ్ళని మరి ఇతను చంపేశాడు కదా, వాళ్ళకు కూడా ప్రాణభిక్ష పెడతాడు శివుడు. ప్రాణభిక్ష పెట్టడమే కాదు, వీళ్ళ జీవితాంతము చాలా సుఖంగా ఉండేటట్లు చేసి ఆఖరిలో ఈ భార్యాభర్తల్ని కాకుండా ఏ బంధువులనైతే అతను సంహరించాడో వాళ్ళకి కూడా ముక్తినిచ్చేసి ఆ శివుడు వీళ్ళందరినీ తన సాన్నిధ్యానికి చేర్చుకుంటారనమాట. ఈ రకంగా వెళ్తుంది ఈ అల్పహ నయనార్ గారి జీవితం అనమాట. ఎంతో విచిత్రంగా ఉంటాయి. ఎందుకు వీళ్ళు ఇంత భక్తులుగా ఈ గాథల్లోకి ఎక్కుతారంటే, ఎంత చిన్న చిన్న విషయాలకే మనము ఇది ఇవ్వగలిగి కూడా ఇవ్వాలా అని ఆలోచించే దగ్గర ఎంత పెద్ద పెద్ద రేషన్స్ కూడా కేవలం భగవంతుడి నామంతో, లేకపోతే భగవంతుని లేలేమో, లేకపోతే భగవంతుని కఠోర పరీక్ష ఏమో అనుకొని గబగబ వాళ్ళు అవి పని చేస్తూ ఉంటారు కదా, అందుకని అలా నిలిచిపోతూ ఉంటారు. అందుకనే వాళ్ళు శివుని సాన్నిధ్యానికి చేరగలుగుతూ ఉంటారు. సర్వం శ్రీ శివచరణ అరవింద అర్పణమస్తు.